మనం కంకి పాలు పోసుకున్నది కూడా గ్యాప్ లేకుండా కంకి నిండా ఉందండి. గింజ కూడా సైజు లావు సైజులో వచ్చింది. ఇది మనం కండి చూస్తే ఫస్ట్ నుంచి మొదల నుంచి చివరి వరకు కూడా పాలు గింజ గట్టిగా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా బాగా వచ్చిందండి. మనం ప్రోడక్ట్ వాడినప్పుడు మనం ఏదైనా పంట పండించినప్పుడు మనం సంపూర్తిగా ఎట్లా అయితే మనం అనుకున్నామో అలా వచ్చినప్పుడు మనం హార్వెస్టింగ్ ముందు అప్పుడు చాలా సంతోషంగా ఉంటుందండి రైతులకి. తరుగు అనేది ఉండదు. ఇటువంటి గింజంతా కూడా పాలు పోసుకొని గట్టిగా చాలా పెద్ద సైజు గింజ వచ్చిందండి. గింజ సైజు వచ్చింది, చివరి వరకు వచ్చిందండి, అసలు గ్యాప్ లేదండి. మీరు అధికంగా రసాయన ఎరువులు వాడకుండా మీరు అనుకున్న రీతిలో మా ప్రతిభ బయోటెక్ కోకోలి కానీ స్టఫ్ కానీ అవని పొడమి ఇవన్నీ మీరు వాడుకుంటూ మీరు ఇప్పుడు తీసుకొచ్చారు. వాళ్ళు ఇంకా ఒక 10 డేస్కి మీకు హార్వెస్టింగ్ ఇచ్చారు. ఈ 10 డేస్లో కూడా మీ తోట గింజ బిగిసిపోయి ఇంకా పచ్చిగానే ఉందండి. రేకు కండి మీద రేకు పచ్చిగానే ఉంది, ఆకు పచ్చగానే ఉంది. అంటే కొందరు ఏమవుతున్నాయి అంటే 90 డేస్కి 80 డేస్కి కల్లాలుగా ఎండుకుపోయి తెగుళ్ళు వచ్చి చచ్చిపోతున్నాయి. ప్రథమ సంవత్సరం మీరు ఈ విధంగా లాక్కొచ్చారంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఏ విధంగా వెళ్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ మొక్కజొన్న స్టార్ట్ చేస్తే ప్రతిభ బయోటెక్ మొక్కజొన్ననే కాదండి, ఇది ఇయర్లీ ఒకసారి వేస్తాము. అవునండి. మళ్ళీ 3 months ఆగిన తర్వాత మనం ఇంకా ఏ వెరైటీ వేసినా కూరగాయ కానీ ఫ్రూట్ కానీ ప్రోడక్ట్ అనేది బాగుంది కాబట్టి వాడాలని డిసైడ్ అయ్యాను. రేపు మళ్ళీ నేను ఒక 2 acres వాటర్ మెలన్ పెడదాం అనుకుంటున్నానండి. అందులో కూడా మనకి హై ఈల్డింగ్ ఇవ్వాలి, pH లెవెల్స్ బాగుండాలి, ఎక్కువ రసాయనిక ఎరువులు వాడకుండా తగు మోతాదులో ఇచ్చుకుంటా ఈల్డింగ్ బాగుండి రైతుకి మేలు జరగాలి కాబట్టి ప్రోడక్ట్ వాడటంలో నష్టం లేదు మనకి అని చెప్పి నేను డిసైడ్ చేసుకొని ఇప్పుడు మామిడికి కూడా మేము హ్యూమేటును 98% కోకోలి కలిపి వాటరింగ్లో ఇస్తున్నామండి. దానికి పూత కూడా ఫ్లోరా ఒకసారి ఇచ్చాము, కల్చర్స్ మాయి కూడా ఇచ్చాము.